श्री चैतन्य चरितामृत आदि सप्तश परिच्छेद। महाप्रभु তাহলে লোক রক্ষার জন্য সন্ন্যাস স্বীকার করার জন্য প্রস্তুত হলেন। নদিয়া ঘাট দ্বারা মায়াপুর গ্রামকে তিনি পার হয়ে কাটवा পৌঁছালেন। ওখানে সন্ন্যাস নিলে চন্দ্রশেখর আচার্য সমস্ত ব্যবস্থা করলেন। এসব কিছু কালকে আমরা শুনেছি। সেই কৃষ্ণ সেই গোপী পরম বিরোধ अचिंत चरित्र प्रभुर अति सुदुर्बोध। श्याम सुंदर सिकिपुच्छ गुंजा विभूषण गोपवेशो त्रिभंगिमो मुरली वदन। इहा छाड़ी कृष्ण यदि হয় অন্য आकार गोपिकार भावना ही जाय निकट ताहार। गोपीनां पशुपेन्द्रनं दजुषो भावस्य कस्तां कृति विज्ञातुं क्षमते दुरूह पदवी संचारिणः प्रक्रियाम् आविष्कुर्वति वैष्णवीमपि तनुं तस्मिन् भुजैर्जिष्णुभिः यासां हन्त चतुर्भिरद्भुतरुचिं रागोदय कुंचती। वसंत काले रासलीला कोरे गोवर्धने अंतर्धान कोइला संकेत कोरी राधा स्वने। निभृत निकुंजे बसी देखे राधार बाट अन्वेषिते आइला ताहा गोपिकार ठाट। दूर होइते कृष्ण देखी बोले गोपीगण यही देखो कुंज भीतर ब्रजेन्द्र नंदन। गोपीगण देखी कृष्णेर हইল साध्वस लुकायिते नारिलो भये হইলা বিবশ। चतुर्भुज मूर्ति धरी आছেন বসিয়া कृष्ण देखी गोपी कहि निकटे आसिया। इहो कृष्ण नहि इहो नारायण मूर्ति এত বলি সবে তারে করেন নতি স্তুতি। নমো নারায়ণ দেব করহ প্রসাদ কৃষ্ণ সঙ্গ দেহ মোরে ঘুচা হো বিষাদ। এত বলি নমস্করি গেলা গোপীগণ হেন কালে রাধা আসি দিলা দর্শন। রাধা দেখি কৃষ্ণ তারি হাস্য করিতে সেই চতুর্ভুজ মূর্তি চাহেন রাখিতে। লুকাইলা দুই ভুজ রাধার অগ্রেতে বহু যত্ন কইলা কৃষ্ণ নারিলো রাখিতে। রাধার বিশুদ্ধ ভাবের অচিন্ত প্রভাব যে কৃষ্ণের করাইল দ্বিভুজ স্বভাব। వసంతకాలములో భగవంతుడు గోవర్ధన పర్వతం దగ్గర రాసలీల చేస్తున్నప్పుడు ఆయన రాధతోటి వేరుగా ఉండాలని చెప్పి రాధాదేవికి సంకేతాన్ని ఒక గుర్తుని ఇచ్చి ఒక సంకేతాన్ని అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయి నికుంజములో కూర్చుని రాధాదేవి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో గోపికలు వస్తున్నారు వెతుక్కుంటూ వాళ్ళని పరీక్షింపదలచి ఈయన చతుర్భుజ నారాయణమూర్తిని ధరించి అక్కడ లోపల కూర్చుని ఉన్నట్ట. కానీ వాళ్ళందరికీ భగవంతుడు అక్కడ తెలిసిపోయింది. గోపికలు వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. ఈ లోపల తప్పకుండా మన భజనంలో కృష్ణుడు ఉన్నాడని చెప్పి అనుకున్నారు. ఉన్నాడు నిజంగా. కానీ వాళ్ళని చూసేటప్పటికీ భగవంతుడు కుతూహలంతో చతుర్భుజం ధరించి ఉన్నాడు. వాడు దూరం నుంచే చూసి ఇంతమంది పనికిలేదు ఈయనేమో కృష్ణుడు కాదు నారాయణుడు అని చెప్పి అనుకొని నమో నారాయణ అని నమస్కారం చేసి ఓ భగవంతుడా మాకు కృష్ణ సాంగత్యాన్ని ప్రసాదించి మా యొక్క విషాదాన్ని పోగొట్టమని నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. ఈ లోపల రాధాదేవి వచ్చింది. రాధాదేవిని కూడా నవ్వించడానికో మొత్తం చేయడానికో ఆయన చతుర్భుజ మూర్తిని ధరింపజే అలాగ ఉన్న కోసం అనుకున్నాడు. ఆయన 4 చేతులు ఉంచుదామని చెప్పి అనుకున్నారు. కానీ రాధాదేవి వచ్చేటప్పటికీ అవలేలగా ఆయన తెలియకుండా 2 చేతులు కూడా అయిపోయాయి అన్నమాట. అది సాధారణ పొట్టలోకి పెట్టుకోవడం చెప్పండి. పొట్టలోకి వెళ్ళిపోయాయి ఇంకా ఉండలేక అక్కడ అని. అందుకనే ఊరి పేరు పేటు అంటారు. ఇప్పుడు గోవర్ధన దగ్గరగా ఉండదు పేటు అని చెప్పి. నారాయణ సరోవరం ఉంది. అక్కడ కృష్ణుడు చతుర్భుజమూర్తిని ధరించి కూర్చుని ఉంటాడు.
చాలా ప్రయత్నించట, నేను ఏదో విధముగా ఈవిడికి కూడా మోసం చేద్దామని చెప్పి. కానీ రాధాదేవి యొక్క ఆ ప్రేమ ప్రభావము చేత ఆ భగవంతుడి యొక్క స్వస్వరూపం బయటికి వచ్చింది. రాధా విశుద్ధ భావేరు అచింత ప్రభావ్ జే కృష్ణేరే కొరాయిలో ద్విభుజో స్వభావ్. రాధాదేవి యొక్క ప్రేమ విశుద్ధ భావం ఆవిడది. కృష్ణుడిని కూడా మిగతా రూపాన్ని ఉంచడానికి సమర్థత లేకుండా చేసిందనమాట. అది స్వభావం. రాసారంభ విధౌ నిలీయ వసతా కుంజే మృగాక్షిగణై దృష్టం గోపయితుం స్వముగ్ధరధియా యా సుష్టు సందర్శిత రాధాయాః ప్రణయస్య హంత మహిమా యస్య శ్రియా రక్షితుం సా శక్యా ప్రభ విష్ణునాపి హరిణా నాసీ చతుర్బాహుత. ఉజ్వల నీలమణిలో ఒక శ్లోకం. కోను సమయే శ్రీకృష్ణ కౌతుక సహకారి అద్భుత రుచియుక్తో చతుర్భుజ నారాయణ మూర్తి ప్రకాశ కొరిలే গোপী দিগের রাগোদয় সংকুচিত হইয়া পড়ল। সুতরাং নন্দনন্দনী অনন্য ভজনশীল দুর্গম পারেকীয় পথাবলম্বিনী গোপীগণের ভাবক্রিয়া কোন পণ্ডিত বুঝতে পারে? কুঞ্জে রাসারম্ভে কৃষ্ণ কৌতুক করিয়া লোকায়িত ছিলেন। মৃগনয়িনী গোপীদিগের আগমন দেখিয়া শঙ্কিত ভাবে স্বীয় মনোহর চতুর্ভুজ মূর্তি প্রদর্শন করিলেন। সাধারণ গোপী এইমাত্র কহিলেন যে ইনি আমাদের প্রেম বিষয়ী শ্রীকৃষ্ণ নহেন, কিন্তু রাধা প্রেমের কি আশ্চর্য মহিমা! শ্রী রাধার আগমন মাত্রেই কৃষ্ণ চেষ্টা করিয়া বসে চতুর্ভুজ মূর্তি রাখিতে পারলেন না। এ হলো రాధాదేవీర్ ప్రేమ వైచిత్రి. మామూలుగా మిగతా గోపికలు వచ్చినప్పుడు ఆయన తన యొక్క చతుర్భుజ మూర్తిని అలాగే బలవంతంగా పెట్టు కూర్చున్నాడు. కానీ ఎప్పుడైతే రాధాదేవి దగ్గరికి వచ్చిందో ఆయన చతుర్భుజ మూర్తిని ధరించి ఉండాలని అనుకున్నా కూడా ఆయనకి సాధ్యం కాలేదుట. ఆ ప్రేమ స్వభావము చేత ఆ భగవంతుని యొక్క స్వస్వరూపం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ రాయులు గారు మహాప్రభుతోడు సంభాషిస్తూ ఆయన యొక్క ప్రేమభక్తి వైచిత్ర్యము, రామానందరాయులకి ఆ భగవంతుడు కృష్ణుడి ఎంత ప్రేమ ఉందో రాధాకృష్ణ యొక్క ఆ గుణావళి చెబుతూ ఉంటే ఇంకా మహాప్రభు సన్యాస రూపము అక్కడ ఉండలేక ఆయన స్వస్వరూపం ఏమిటంటే రాధాభావ ద్యుతి రసరాజ మహాభావ రూపం బయటికి వచ్చిందనమాట. ఆ విధంగా స్వభావం వచ్చేస్తుంది. ఎక్కడ ప్రీతి ప్రేమ ఉంటుందో అక్కడ ఆ సహజమైన స్వభావం అక్కడ వచ్చేస్తాను. వాళ్ళు ఎంత అనుకున్నా కూడా ఆ విధంగా ఉంచలేరు. గోపకుమారుడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత భగవంతుని చూసి ఓ కృష్ణ గోపాల్ అని చెప్పి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన భగవంతుని ప్రేమ అటువంటిది. అలాగే కృష్ణుడు వచ్చేటప్పటికి ఆయన కూర్చుని ఏడుస్తుంటే ఆ ద్వారకృష్ణ అక్కడికి వచ్చి కృష్ణ అతను ఓదార్చిన ఇక్కడ ఏడుకో అని చెప్తాడు. కాబట్టి భక్తుడి యొక్క భావాన్ని భగవంతుడు గ్రహించి భగవతత్వంలో ఆయన ఎంత ఐశ్వర్యము లేదా పెట్టాలని అక్కడ ఉండలేడు. అలాగే భగవంతుడి దగ్గర కూడా భక్తుడు తన యొక్క ఆ సహజమైన ప్రేమ స్వభావాన్ని ఉంచి ఏదో బయటికి ఆయన ఐశ్వర్య మార్గంగాను లేదా విధిగాను చేద్దాం అనుకున్న కూడా ఉండలేడు అనమాట. ఇంకా ఆదాన ప్రదానం ఆ విధంగా ఉంటుంది. ఈ రెండింటిలో కూడా రాధాకృష్ణుల యొక్క ఆ మిలన వైభవమే దానికి చాలా శిఖరాగ్రం అన్నమాట. అంత గొప్పది. శ్రేయీ వ్రజేశ్వరో ఇహో జగన్నాథ పిత శ్రేయీ వ్రజేశ్వరి ఇహో శచీ దేవి మాత శ్రేయీ నందసుత ఇహో చైతన్య గోసాయి సేయి బోల దేవో ఇహో నిత్యానంద భాయ్. కాబట్టి ఆ బృందావనంలో ఉన్నటువంటి బ్రజేశుడు నందమహారాజే ఇప్పుడు జగన్నాథ మిశ్రుడు మహాప్రభు తండ్రిగా వచ్చారు. ఆ బ్రజేశ్వరునటువంటి యశోదాదేవి శశిమాత. ఆ నందనందనుడే చైతన్య మహాప్రభు, బలరాముడే నిత్యానందుడు మహాప్రభు యొక్క సోదరుడు.
వాత్సల్య దాసు సక్కు తీను భావమోయ్ సేయి నిత్యానంద కృష్ణ చైతన్య సహాయ్. వాత్సల్య భావము, దాస్యం, సఖ్యము మూడు కూడా పరిపూర్ణంగా నిత్యానంద ప్రభువులో ఉన్నాయి. ఆయనే చైతన్య మహాప్రభుకు ఎల్లప్పుడూ సహాయంగా ఉంటూ ఉంటాడు. దేనికిట? ప్రేమ ప్రచారానికి అయినా, నాట్యం, దేనికైనా సరే కూడా ఉంటాడు. ప్రేమ భక్తి దియాతి హో భాషలో జగతి তার চরিত্র চিত্র লোকে না পারে বুঝিতে অদ্বৈত আচার্য গোসাই ভক্ত অবতার কৃষ্ণ অবতারিয়া কইল ভক্তির প্রচার। প্রেম ভক্তি দিয়াতে হো ভাষালো জগতে, কে প্রেম ভক্তি প্রদান করলো? সেই নিত্যানন্দ প্রভু মহাপ্রভু আদেশে জগৎকে প্রেম প্রদান করিয়া ভাষা এলো ప్రేమేవన్నా లొయ్యానేత ఆయుల గౌడ దేశే. ప్రేమ అనేటువంటి వరదని తీసుకుని వచ్చారట ఆయన నిత్యానంద ప్రభు. మహాప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ప్రేమభక్తి ప్రచారం చేస్తూ సమస్త జగత్తును కూడా భగవత్ ప్రేమలో ఆయన ఓలరింపచేశాడు. ఆయన యొక్క చరిత్రము మానవుడు తెలుసుకోలేరుట. బయటకు ఒక రకంగా ఉంటుంది, నిరంతరం ప్రేమభక్తి కలిగి భగవంతుడి యొక్క ప్రేమలో ఆయన మత్తులతో ఉంటాడు. కానీ బయటికి విషయాలుగా ఎన్నో రకరకాలైనటువంటి వజ్ర వైఢూర్య కనకములు భూషణాన్ని కూడా అలంకరించుకుంటూ ఉంటాడు ఆయన. ఆ విధంగా ఉంటాడు. కాబట్టి నిత్యానంద యొక్క చరిత్రని సాధారణంగా ఎవరు అర్థం చేసుకోలేరు. అద్వైత ఆచార్యులు ఉన్నారు. ఆయన భగవంతుడి యొక్క భక్తావతారము. ఆయన భగవంతుని అవతరింపజేసి లోకములో ప్రేమభక్తి ప్రచారం చేయించారు. ఎవరు? ఆయనకు ఆవిర్భావం అయిపోయింది. నిత్యానంద యొక్క ఆవిర్భావం కూడా చేసుకున్నాం. ముందుంది మహాప్రభు యొక్క ఆవిర్భావము. సఖ్యదాస దుయి భావో సహజోతాహార్ కభు ప్రభు కొరేనో తారి గురు వ్యవహార్. నిత్యానంద ప్రభువులో పరిపూర్ణ వాత్సల్యము, దాస్యము, సఖ్యము మూడు భావములు ఉన్నాయి. అద్వైతాచార్యుల వారిలో సఖ్యము, దాస్యము ఉంది. ఇక్కడ వాత్సల్యం ఉండదు. సఖ్యము, దాస్యము ఈ రెండు కూడా ఆయన సహజముగా ఉంటాయి. ఎవరిలో? అద్వైతాచార్యుల వారిలో. కభు ప్రభు కొరేను తారి గురు వ్యవహార్. ఒక్కొక్కసారి మహాప్రభు ఆయన్ని గురువుగా భావించి గురువు వలె ఆయనతో నడుచుకుంటూ ఉంటారు. శ్రీవాసాది జతో మహాప్రభురు భక్తగণ నిజ నిజ భావే కొరేను చైతన్య సేవన్. ఇంకా మహాప్రభు కూడా ఎంతమంది శ్రీవాస పండితులు మునగా భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమయాన్ని అనుసరించి వాళ్ళ యొక్క భావాన్ని బట్టి మహాప్రభు సేవ చేస్తూ ఉంటారు. పండిత గోసాయి ఆది జారో జయి రస్ సేయి సేయి రసే ప్రభు హోనతారవస్. గదాధర పండితుడు, స్వరూప దామోదరుడు, రామానందరాయి, శ్రీ రూప గోస్వామి ఇత్యాది ఎంతమంది భగవత్ శక్తి వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా మధుర రసి గౌర కృష్ణ సేవ, మాధుర్య భావముతోటి గౌర రూపంలో ఉన్నటువంటి కృష్ణుని సేవిస్తూ ఉంటారు వాళ్ళు. పండిత గోసాయి గదాధర పండితుడు అనమాట. సేయి సేయి రసే ప్రభు హోనతారవస్. వాళ్ళ యొక్క ఆ రసభావాన్ని అనుసరించే మహాప్రభు వాళ్ళ వశమవుతూ ఉంటాడు. ఏ యథామాం ప్రపద్యంతే తామ సదైవ భజామ్యహం అని చెప్పి. తిహో శ్యామ వంశీ ముఖో గోప విలాసి ఇహ గౌర కభు ద్విజో కభుతో సన్యాసి. బృందావనుడు శ్యామ సుందరుడు. ఆయన శ్యామ రూపము వంశీ ధరించి ఉంటాడు. ఎవరు? బృందావన కృష్ణుడు. గోపరూపము, గోపికలు గోపాలు ఏ విధంగా విలసిస్తూ ఉంటారో ఆ విధముగా ఆయన గొల పిల్లవాడి చక్కగా ఆయన వేషము కానీ భూషణ కానీ వ్యవహారం కానీ ఉంటూ ఉంటాడు. కానీ ఈయన గౌరసుందరుడు కభు ద్విజో కభు సన్యాసి. ఒకప్పుడు బ్రాహ్మణుడు గాను ఒక సన్యాసి గాను ఉంటూ ఉంటాడు. 2 రూపాయలు నిత్యమే భగవంతుడు మహాప్రభు. 2 రూపాయలు నిత్యమే. ఆతయేవో ఆపనే ప్రభు గోపీ భావధోరి వ్రజేంద్ర నందనే কহে প্রাণনাথ করি। সেই জন্য মহাপ্রভু ভগবান তিনি গৌর সুন্দর কৃষ্ণ হয়েও গোপী ভাবকে গ্রহণ করিয়া ব্রজেন্দ্রনন্দন কৃষ্ণকে তিনি প্রাণনাথ বলিয়া ডাকেন। আহা প্রাণনাথ, কাহা যাব কাহা পাবো বংশী বদন।
ఆ విధముగా భగవంతుడి యొక్క విరహములో ఎటువంటి స్థితి కలుగుతుందో దానిని ఆచరించి చూపించారు మహాప్రభువు. ఆయన సాక్షాత్ భగవంతుడు కృష్ణుడు అయి ఉండి కూడా గోపికలు ఏ విధముగా ఆరాధించారో వాళ్ళు ఆరాధించినటువంటి ఆరాధనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదనం చేయడం కోసం ఆయన సాక్షాత్తుగా నందకుమారుడు కృష్ణుడే అయినప్పటికీ కూడా ఆయన ఈ విధముగా బ్రాహ్మణుడుగాను ఒక్కొక్కసారి సన్యాసిగాను ఉంటూ ఆ ప్రాణనాథుడా ఎక్కడ ఉన్నావు, క్వాసి కాసి మహాభుజ అని చెప్పి భగవద్ విరహములో భగవంతుడి కోసం నిరంతరం ఆయన విలపిస్తూ ఉండేవారు. ఎవరు? సేయి కృష్ణ సేయి గోపీ పరమ విరోధ అచింత చరిత్ర ప్రభురు అతి సుదుర్బోధ్. భగవంతుడు గోపికలు రెండు కూడా పరస్పరం వ్యతిరేకం. వాళ్ళు కృష్ణుడు భగవంతుడు, గోపికలు సేవకులు. భగవంతుడు పుంలింగము, గోపికలు స్త్రీలింగము. వీళ్ళలో భక్తిభావం ఉంటుంది, ఆయనలో భగవద్భావం ఉంటుంది. ఒకళ్ళేమో విషయ వస్తువు, వాళ్ళ ఆశ్రయము. పరస్పరం విరుద్ధం అన్నమాట. విరుద్ధం అంటే అక్కడ నెగిటివ్ అని కాదు, ఎదురు బెదురు అయినప్పటికీ భగవద్గీత అచింత్య శక్తి ఆయనది. చరిత్ర అచింత్య చరిత్ర అన్నమాట. ఆయన కృష్ణులాగానే ఉంటూ కృష్ణుడి నుంచి బయటకు వచ్చి భగవద్భావం నుంచి ఈ గోపికల భక్తభావాన్ని స్వీకరించి ఆయన తనని తానే ఆరాధించుకుంటూ ఆ భగవత్ ప్రేమలో ఎంతటి గొప్పతనం ఉంటుందో, ఇన్ని రకాల భావాలు అసలు విప్లవం అంటే ఎంత చరమసీమగా ఉంటుందో అవన్నీ కూడా రాధాదేవి దానికి శిఖరాగ్ర ప్రమాణము. దానిని ఆశ్రయించి ఆయన లోకములో చూపించారు, ఆయన ఆస్వాదించాడు కూడా ఆయన. కాబట్టి ఆయన యొక్క చరిత్ర అచింత్యము. చరిత్ర అసలు కృష్ణుడి యొక్క చరిత్రే అచింత్యము. భగవంతుడి యొక్క చరిత్రే మనం ఎప్పుడైతే ఈ విరజా నది దాటి అవతల పక్కకి మన దృష్టి పెడుతుందో అప్పుడు అంతలో అచింత్యం. ఇక్కడే అచింత్యం, ఈ లోకంలోనే. అందులో మళ్ళీ కృష్ణ యొక్క చరిత్ర మహా గూఢమైనటువంటిది. అది మళ్ళీ గోచరం ఇంకా గొప్పదన్నమాట. అది ఇంకా అందులో మన యొక్క బుద్ధి గోచరం కానటువంటిది. కాబట్టి సుదుర్బోధము, ఎంతో గొప్ప దుర్బోధమైనటువంటిది అది. ఇతే తర్క కొరి కేహో నాకోరో సంశయ কৃষ্ণের অচিন্ত্য শক্তি এই মত হয়। దీనిని এটাতে আমাদের সামান্য মস্তিষ্ক দ্বারা চিন্তা করে কি করে হতে পারে, কি হবে চিন্তা করলে শুধু আমাদের জীবন সময় ব্যর্থ হয় ছাড়া কিছু পাবো না। সে তর্ক ছেড়ে দিয়ে ఆశ్రయ করে భజన করতে হবে। కాబట్టి ఈ విషయంలో మన యొక్క బుద్ధిని ప్రవేశింపజేసి ఎలా అవుతుంది, ఇది ఏమిటి అని తర్కముగా మనం చేసినట్లయితే అందులో ప్రవేశించడానికి మనకి ఎటువంటి శక్తి లేదు. ఈ సామాన్యంగా మన కంటి ముందు కనిపించే వస్తువులు మనం తెలుసుకోలేకపోతున్నామే. అటువంటిది అప్రాకృత అధోక్షజ అప్రాకృతం ఇంద్రియ జ్ఞానమునకు అతీతమైనటువంటిది వైకుంఠ వస్తువు. దానికన్నా ఇంకా ఎంతో గొప్ప గూఢమైనటువంటిది బృందావన వస్తువు. దానికన్నా ఇంకా ఎంతో గొప్ప గూఢమైనటువంటి రహస్యమైనటువంటిది మహాప్రభు యొక్క చరిత్ర, ఆయన లీలలు. కాబట్టి మన యొక్క బుద్ధిని అక్కడ ప్రవేశింపజేసి యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా స్మరన్, మన యొక్క వాక్కు మనసు వాటిని మనం పంపించి చివరికి అవి చూడలేక అక్కడ ఏమి లేదని చెప్పి వచ్చేస్తాయన్నమాట. కాబట్టి మన యొక్క బుద్ధి ద్వారా మనం వాటిని తెలుసుకుని అచింత్యము అన్నారు. అందుకుని దీని గురించి మనం ఆలోచించడం మన యొక్క జీవితము, మన యొక్క సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి సంశయాలని పక్కన పెట్టే ముందు భగవంతుని మహాప్రభు యొక్క పాదాలను ఆశ్రయించి ఆయన చెప్పిన విధముగా మనం సాధన చేసినట్లయితే ఈ అచింత్య వస్తువు కూడా ఏదో ఒకనాడు మన హృదయంలో స్ఫురిస్తుంది. అచింత్య అద్భుత కృష్ణ చైతన్య విహార్, ఆయన యొక్క విహారము, ఆయన లీలలు, చైతన్య మహాప్రభు యొక్క లీలలు అవన్నీ కూడా అచింత్యము, అద్భుతము. చిత్ర భావ చిత్ర గుణో చిత్ర వ్యవహార్, ఆయన భావము కానీ, ఆయన గుణములు కానీ, ఆయన వ్యవహారము లీల కానీ అన్నీ కూడా విచిత్రమైనటువంటి. తార్క్యే ఇహా నాహి మాని జయి దురాచార్ కుంభీ పాకే పోచేసే నాహికో నిస్తార్.
తర్కము ద్వారా ఎవరైనా సరే దురాచారుడైన ఉండి మహాప్రభువుని ఆయన సిద్ధాంతాన్ని విశ్వసింపరు, ఒప్పుకోరు. అటువంటి వాళ్ళ కుంభీపాక నరకములో కుళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళకి ఎటువంటి ఉత్తీర్ణత కలగడుతుట. ఎంత కఠోరంగా చెప్పారు. ఎందుకండి ఆ మహాప్రభుని మీరు ఒప్పుకుంటున్నప్పుడు నేను కూడా ఒప్పుకుంటున్న దానికి ఇదే, లేకపోతే పోతే ఎలా అవుతారు? ఇదే మాట సార్, ఇది ఎవరిష్టం వాళ్ళది. ఇష్టమే, కానీ ఎంతో కష్టపడి భగవంతుడు నీ ముందు అవతరించి చేస్తూ ఉంటే ఇది ఇంకా ఒప్పుకోకుండా మనకి పరిచయం చేసేది తల్లి. తల్లి ఆది గురువు అన్నమాట. ఆవిడ వస్తు పరిచయం చేస్తూ ఉంటుంది. ఆయన ఇది పావురా, ముట్టుకోకరా కరుస్తుంది, ఇది నిప్పు ముట్టుకుంటే కాలుతుంది, ఇది ఈయన మీ తండ్రి, ఈయనేమో మీ సోదరుడు అని పరిచయం చేస్తూ ఉంటే అవన్నీ పోకుండా నాకు తెలిసి నాకు ఈయన ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఈయన నన్ను బాగా ఆడుతాడు, ఈయన తండ్రి అంటే రాజుడు కూడుతుంది. అంతే సంబంధం ఆ విధంగా ఇది సంబంధం. ఆ విధంగానే భగవత్ సంబంధం మనకి భక్తులు తెలుస్తుందా మనకు తెలియదు. అందుకని చెప్పి వాళ్ళు చెప్పింది మనం పారమార్థిక జ్ఞానంలో గురువు చెప్పిన వాక్యాన్ని విశ్వసింపకుండా ఇంకా ఏదేదో చేద్దాం అనుకున్నట్లయితే ఈ శాస్త్రం అది ఎలా చెబుతోంది, ఇది ఎలాగ అనుకున్నామంటే ఇంకా అక్కడ అయిపోయినట్టే. నేను ఏ ముహూర్తంలో గురువుగా ఎన్నుకున్నావో ఆయన చెప్పినది అంతే. అంధవిశ్వాసం కాదు ఇది, శ్రద్ధతో ఉన్న విశ్వాసం అన్నమాట. అది ఉండాలి. అది లేకుండా ఇంత సువర్ణావకాశం ఇచ్చినా కూడా అది చేజార్చుకున్నట్లయితే దానికన్నా ఇంకేముందిట. ఒకటి మనకిచ్చినటువంటి సదవకాశాన్ని వినియోగించకపోవడం, రెండవది చెప్పినది వినకపోవడం. మహాప్రభు సాక్షాత్ భగవంతుడు అయినప్పటికీ ఆయనని మనము భగవంతుడిగా స్వీకరించి నమస్కరించకపోవడం దానికి దోషం వస్తుంది. ఆ దోషం ప్రకారమే నింద, దాని ద్వారా నరకగమనం ఇంత ఉందన్నమాట. అందుకని చెప్పి నువ్వు ఏమైతే అవు నాయన, నాకు మాత్రం నన్ను ఉద్ధరించి నమస్కారం చేసుకోవాలన్నమాట. అద్భుతం. ఇంకా చెప్పారట, అచింత్యా ఖలు ఏ భావా నతాం స్తర్కేణ యోజయేత్ ప్రకృతిభ్యః పరం యచ్చ తస చింత్యస్య లక్షణం. మహాభారత భీష్మపర్వంలో ప్రమాణ శ్లోకం చెప్తున్నారు అన్నమాట. ఏమిటి? ప్రకృతి అతీతో జే తత్వో తాహాయి అచింత్య లక్షణం. అచింత్య లక్షణం అంటే ఏమిటి? ప్రకృతికి అతీతమై ఉండడమే, అది అచింత్యం అన్నమాట. తర్కం ప్రాకృతం. తర్కం అనేది ప్రాకృతము. తర్కం అంటే మనం ఏం చేస్తాం? మనం ఇంద్రియముల ద్వారా ఎటువంటి జ్ఞానం మనం పొంది ఉన్నామో ఆ జ్ఞానాన్ని అనుసరించే మన యొక్క ఆలోచనలు కానీ, చెప్పేది అర్థం చేసుకోవడం కానీ, ప్రశ్న వేయడం కానీ, మూడు ఉంటాయి. మనము ఇంద్రియములతో ఎటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నామో ఆ జ్ఞానాన్ని అనుసరించి ఇతరులు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడం ఒకటి. రెండవది ఇప్పుడు చెప్పాను, ఏం చెప్పాను? మన జ్ఞానము ఈ మూడు ఉంటాయన్నమాట. అచింత్యా ఖలు తత్వం, మనం దర్శనం చేసుకోవడము, మన ఇంద్రియములకి జ్ఞాన ప్రకారం మనం చూడగలుగుతాం. నాకైనా పచ్చగట్టు కళ్ళతో పెట్టుకుంటే అన్ని పసుకొని కనబడుతూ ఉంటాయి. పక్కవాడు ఎలా ఉందని మనం ఒప్పుకొని నేను ఆకుపచ్చగా దబాయిస్తూ ఉంటాను. నా దృష్టి ఉండదు అనమాట. ఇంకా చెప్పేది కూడా ఆ విధంగానే అర్థం చేసుకుంటా, సహజంగా అర్థం చేసుకోను నేను. అందుకనే వాళ్ళు చెప్పిన ఆచరించలేకపోతున్నా. రెండవది దర్శనం కూడా అలాగే ఉంటుంది. నన్ను చెప్పేది కూడా అలాగే ఉంటుంది అనమాట. నాకు చెప్పేది కూడా నా జ్ఞానం ఎంత చెప్తాను, అంత నేను చెప్పలేను. కాబట్టి ఈ మూడు ప్రకృతి అతీతమైనటువంటి వస్తువులు ఎందు పనిచేయదు. అందుకనే తర్కం అనేటువంటిది ప్రాకృత ప్రపంచం ఉంది. స్తరాంసే తర్కకే స్పర్శ కొరితే పారేనా. కాబట్టి ఇటువంటి మానసికత ఇవి ఉన్న కారణముగా మన యొక్క ఆలోచనలు కానీ, బుద్ధి కానీ అప్రాకృత వస్తువును దరిదాపులకు చేరలేదు. అతయే అచింత్యభావ సకలే తర్క యోజన కురివేనా. కాబట్టి అచింత్య వస్తువులన్నీ కూడా దేని కూడా తర్కము ద్వారా మనం
పొందలేవు. ఎందుకంటే అంతే ఇది తెలుసుకుని మనం దాన్ని కనుక స్వీకరించి వెళ్ళినట్లయితే వస్తువును పొందుతాం. అద్భుత చైతన్య లీలాయ్ చాహార విశ్వాస సేయి జనో జాయి చైతన్యేర్ పదపాసం. ఈ విధంగా మహాప్రభు యొక్క లీలలన్నీ కూడా అచింత్యమైనటువంటిది. ఎవరికి వాటి ఎందు అద్భుతమైన లీలల ఎందు విశ్వాసం ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఆ చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మాలు పొందగలుగుతారు. ప్రమాణాలు చాలా ఉన్నాయి కదా. మహాప్రభు జగన్నాథ స్వామి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆయన యొక్క స్పర్శకి శిల కూడా కరిగిపోయిన దృశ్యం మనకు కనపడుతూ ఉంటుంది కదా. పెట్టిన వేళ్ళు ఉంటాయి. ఆ విధంగానే అక్కడ ఉండేటువంటి అలల నది వెళ్ళారా, అక్కడ మహాప్రభు పరిశ్రమ కీర్తన చేసి పడుకుంటే భగవద్ విగ్రహములో దానికి పర్వతం కరిగిపోయి మహాప్రభు యొక్క శరీర ముద్రం చక్క గుంట తవ్వినట్టుగా పడిపోయింది. అంత స్పష్టంగా ఉంటుందన్నమాట. ఆ విసుగుసు కూడా మనకి బుద్ధికి మార్పు లేకుండా ఇంకా అధోగతి ఇంకంతకన్నా ఏమీ లేదు. ప్రసంగే కొహిలో ఏయి సిద్ధాంతేరు సార్ ఇహా జయి సునే శుద్ధ భక్తి హోయితార్. ప్రసంగాన్ని అనుసరించి ఇంకా ముందు చాలా సిద్ధాంతం చెబుతూ ఉంటారు. ఇక్కడ ఈ మహాప్రభు భగవంతుడు అయి ఉండి ఎందుకు ఆయన గోపీ నామాన్ని జపించారు, తర్వాత ఎందుకు సన్యాసం తీసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా అక్కడ ప్రసంగాన్ని అనుసరించి భగవత్ తత్వం గురించి కొద్దిగా చెప్పారు. ఇది ఎవరైతే వింటారో వాళ్ళకి తప్పకుండా శుద్ధ భక్తి హృదయంలో అంకురిస్తుంది. লিখিত গ্রন্থের যদি করি অনুবাদ তবে সে গ্రంథేর అర్థ పాయివే ఆస్వాద్. రాసిన వాడే కనుక దాని గురించి చెప్పినట్లయితే లేదా వివరణ ఇచ్చినట్లయితే అది সহজంగా అర్థమవుతుంది అన్నమాట. যে গ্রন্থ লিখেছেন তিনি যদি ব্যাখ্যা করেন তাহলে সেই ভাবটা সেই অর্থটা সহজভাবে আমরা গ্রহণ করতে পারবো. সেই জন্য আমাদের সনাতন গোস্বামী পাদ বৃহদ্ভাগবতামৃত গ্রন্থ লিখিয়া তার আবার তিনি নিজে ব্যাখ্যা করলেন. সেই রকম চৈতন্য চরিতামৃত কবিরাজ গোস্বামী লিখে তিনি নিজেই সেই ভাবের ব্যাখ্যা করলেন. সাক্ষাৎ ব্যাসদেব তিনি সমস্ত বেদ পুরাণ ইত্যাদি লিখে তার সার রূপ ব্রহ্মসূত্র লিখে তার ব্যাখ্যা রূপ শ্রী ভাগবতকে তিনি আবার প্রণয়ন করলেন. সেই জন্য কেননা আমাদের ইন্দ্রিয়গুলি ভ্রম প্রমাদ বিপ্রলিপ্সা কর্ণাপাঠ রূপ চারটি কি দোষের দ্বারা আক্রান্ত. সেই জন্য আমরা এই দোষ নিয়ে দেখতে যাই. দোষ নিয়ে দেখতে গেলে সত্য বস্তুকে পাবো না. সেই জন্য মহাপুরুষের বাক্য মধ্যে এই চারটি দোষ থাকে না. সেই কারণে তাদের ব্যাখ্যাটা যেরকম আছে সেরকম আমরা গ্রহণ করতে হবে. కాబట్టి మహాత్ముల యొక్క వాక్యములలో ఈ భ్రమ విప్రలిప్స ప్రమాదము కర్ణాపాఠము ఈ 4 రకాల దోషాలు ఉండవు మహాత్ముల వాక్యములలో. కానీ మనకు మాత్రము ఈ 4 దోషాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే భ్రమ, ఒకదాన్ని తాడును చూసి పోవనుకోవడము భ్రమ అనమాట, ఒకటిది కూడా అనుకోవడం. ప్రమాదం అజాగ్రత్తగా ఉండడం, అసావధానంగా ఉండడం. విప్రలిప్స మనకు తెలియదు, తెలుసుకుని చెప్పి తెలియని వస్తువుని చెప్తూ ఉంటాం. 4వది కరుణావళి, ఇంద్రుడు అపడత్వం అనమాట. ఈ 4 దోషాలు ప్రతి జీవుడికి ఉన్నాయి, ప్రతి మానవుడికి ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క శక్త్యావేశావతారమైనటువంటి వ్యాసదేవుడు లేదా భగవంతుడు పంపగా వచ్చిన మహాత్ములలో ఇటువంటి దోషములు ఉండవు. అందుకనే వ్యాస మహర్షి ఏమి చెప్పాడో అది మనకి శిరోధార్యము, అందులో దోషములు ఉండవు. ఆ విధముగానే కవిరాజ గోస్వామి ఏమి రాశారో అది మనకి ప్రమాణము, అందులో ఇంకా వేరే మాట అంటూ ఉండదన్నమాట. కాబట్టి వీటిని మనం ఎటువంటి సెకండ్ ఒపీనియన్ ఇంకా ఆలోచన లేకుండా వాటిని మనం స్వీకరించి తీరవలసినది. అతయేవ భాగవతే వ్యాసేరో ఆచార్ কথা কহি అనువాద కొరే బారవార్. ఆ కారణము చేతనే వ్యాసదేవుడు భాగవతములో చాలా చోట్ల శ్లోకములు స్తోత్రములు చెబుతూ దానికి మళ్ళీ
వ్యాఖ్యానం అర్థము చెప్పిందే చెబుతూ ఉంటారు. వారు మాటిమాటికి అనమాట. ఎందుకంటే అనువాదం వాళ్ళు చెప్పేటువంటి ఆ వ్యాఖ్య వివరణ ద్వారానే మనకి తత్వ వస్తువు సరిగా అర్థమవుతుంది. తాతి ఆది లీలారు కొరి పరిచ్ఛేద గణన్ ప్రథమ పరిచ్ఛేదే కొయిలో మంగళాచరణ్. మళ్ళీ చెప్పాలి కాబట్టి ఇంతవరకు ఏమి చెప్పారు ఆయన ఒక్కసారిగా మనం చెప్పలేం కాబట్టి ప్రశ్న చెప్తాం. మనం ఏం చెప్తాం, ఏం జ్ఞాపకం ఉండదు. అందుకని మళ్ళీ ఆయనే మొదటి చివరి దాకా ఏమి చెప్పారో ఒకసారి సింహావలోకనం అంటూ ఉంటారు. రిపిటేషన్, రివిజన్. స్కూల్లో కాలేజీలో కూడా సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి ఒకసారి మళ్ళీ చెప్తూ ఉంటారు అన్నమాట. హైలైట్స్ ఇస్తూ ఉంటారు. న్యూస్లో కూడా మళ్ళీ ఏమి గొప్ప అక్కడ ఆ విధంగా ఇక్కడ కూడా మహాప్రభు యొక్క చరిత్రలో కవిరాజు గోస్వామి ఎంతవరకు ఏమి చెప్పారో అవన్నీ కూడా ఒకసారి మనకి పైన చూశాయిగా చెప్తున్నారు. మళ్ళీ ఒక్కసారి ఆలోచన అన్నమాట. ప్రథమ పరిచ్ఛేదంలో మంగళాచరణం చేశారు. ద్వితీయ పరిచ్ఛేదే చైతన్య తత్వ నిరూపణ్ స్వయం భగవాన్ జేయి బ్రజేంద్రనందన్. మొత్తం 17 అధ్యాయాలు ఇవి పరిచ్ఛేదం అంటాం అన్నమాట. అందులో మొదటి దాంట్లో మంగళాచరణము, మంగళాచరణం చెప్పి తత్వ వస్తువు ఏది, గ్రంథంలో చెప్పబోయే వస్తువు ఏది అని చెబుతూ రెండవ పరిచ్ఛేదంలో చైతన్య మహాప్రభు తత్వాన్ని చక్కగా నిరూపణం చేశారు. ఆయన స్వయం భగవంతుడు, బ్రజేంద్రనందనుడు. తిహోతో చైతన్య కృష్ణ శచీరానందన్. తృతీయ పరిచ్ఛేదే జన్మేరు సామాన్య కారణ్ తో హి మధ్యే ప్రేమదాను విశేష కారణ్ జుగ ధర్మ కృష్ణనామ ప్రేమ ప్రచారణ్. ఇంకో మూడవ పరిచ్ఛేదములో ఆయన సచీనందనుడు ఆవిర్భవించాడు. ఆయన చేసే పని ఎందుకోసం అవతరిస్తున్నాడు ఆయన, జన్మమునకు కారణము, సామాన్య కారణము. దాని తర్వాత ముఖ్య కారణము ఆయన ప్రేమని అనుభవించడము. ఇంకొకటి యుగధర్మం నుండి కృష్ణనామాన్ని ప్రేమని ప్రచారం చేయడము. చతుర్థే కొహిలో జన్మేర్ మూలు కారణ్ స్వమాధుర్య ప్రేమానంద రస ఆస్వాదన్. 4వ అధ్యాయములో ముఖ్య కారణం చెప్పారు. మొదటిలో మంగళాచరణం, రెండవది తత్వనిరూపణం, మూడవది ఆయన అవతరించడానికి సామాన్య కారణము, 4వ దాంట్లో ముఖ్య కారణము. ముఖ్య కారణం ఏమిటిట? సమాధుర్య ప్రేమానంద రస ఆస్వాదం. హరే కృష్ణ. आम्ही खास आम्ही डेके आणले आपण घुमाला हवाय हवे. चतुर्थाध्याये कविराज गोस्वामी लिखलेन महाप्रभुर अवतारेर मुख्य कारण की समाधुर्य आस्वादन, ప్రేమానంద ఆస్వాదన్. ఈ దుటో ఇంకా 4వ పరిచ్ఛేదములో కవిరాజు గోస్వామి రాశారు ఏమిటంటే, మహాభగవంతుడు ఎందుకు మళ్ళీ ఈయన భక్తుడిగా అవతరించాలి, మహాప్రభు ఎందుకు వచ్చాడు ఆయన? స్వమాధుర్యము, కృష్ణ మాధుర్యాన్ని ఆయన తనంతట తాను ఆస్వాదించు ప్రేమానంద రసమును ఆస్వాదన చేయడం కోసం అని చెప్పి వచ్చి అక్కడ అవుతుంది, అక్కడ ఉండదన్నమాట. అక్కడ కృష్ణు గోపికలు ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన కృష్ణత్వం అనిపించాలంటే ఇక్కడ రావాల్సిందే. అది కూడా ఆపోజిట్ రావాలి, ఎదురు బదురు, లేకపోతే రాదన్నమాట. సోదరాలు అంతే కదా, మనం ఎదురుకుండా అర్థం పెట్టుకోవాలి, లేకపోతే మనం వెనక్కి రావచ్చు చూసుకోవాలన్నమాట. మన అలాగే వెనక్కి రావాలని అర్థం చూసుకుంటాం మనం. కానీ భగవాన్ శక్తి ఉంది కాబట్టి ఆయన ఎదురుకుండా వచ్చి చేయగలుగుతున్నాడు. చతుర్థ పంచమే శ్రీ నిత్యానంద తత్వ నిరూపణ్. నిత్యానంద హోయిరా రామ రోహిణీ నందన్. नित्यानंद राम होलो, नित्यानंद हो सके उतिनी के రోహిణీ పుత్రో. ఇంకా 5వ అధ్యాయంలో నిత్యానంద తత్వాన్ని చక్కగా అక్కడ పరిశీలన చేశారు. ఆయన సాక్షాత్తు పరరాముడు, ఆయన రోహిణీ సుతుడు, నిత్యానంద ప్రభుగా అవతరించారు. నిత్యానందవరు బాబా మార్ నామ్కి, నిత్యానందవరు బాబారు మామ నామ్కి शुद्ध हाड़े पंडित, शुद्ध हाड़े पंडित. आई बाबा पितृ बाबार माँ नाम बोलना, शुद्ध बाबा नाम बोलना है, मायर नाम की हाँ दूजन बोलते एक संगे नावले होवे ना, मार्क 0 वही गल फेल. आर సమాధుర్య హోయి గెచే నిత్యానంద హోయిలో రామ రోహిణీ నందన్. 5వ అధ్యాయంలో
దాని గురించి చెప్పారు. షష్ఠో పరిచ్ఛేదే అద్వైత తత్వేరు విచార్ అద్వైత ఆచార్య మహావిష్ణు అవతార్. సప్తమ పరిచ్ఛేదే పంచతత్వేరు ఆఖ్యాన్ పంచతత్వం మిలి జొయిచే కొయిల ప్రేమదాన్. ఇంకా 6వ అధ్యాయంలో అద్వైతాచార్యుల వారి యొక్క అవతారం గురించి చెప్పారు. ఆయన సాక్షాత్తుగా మహావిష్ణువు. ఇంకా 7వ అధ్యాయములో పంచతత్వము, భగవంతుడు ఒకడే అయింది 5గురుగా ఎలా వచ్చారు, దానికి కారణం ఏమిటి, 5గురు వచ్చి ఏ విధముగా భగవత్ ప్రేమని ప్రచారం చేశారు, పంచిపెట్టారు, దాని గురించి చెప్పారు. పంచతత్వే గౌరహరి কখনো দেখবো নয়ন ভরি, এটা গান আছে না, পঞ্চতত্ত্বে তোমার দেখবো নয়ন ভরি, কি গান, কতগুলো রয়েছে একটাও মনে থাকে না, হাই হাই সব গবর ভর্তি মাথায়। অষ্টমী চৈতন্য লীলা বর্ণন কারণ এক কৃষ্ণ নামের মহামহিমা কথন। ఇంకా 8వ পরিচ্ছেদে চৈতন্য লীলার বর্ণনের কারণটা তিনি বর্ণন এবং তার অবতারের কারণ সব বললেন, আর কৃষ্ণ নামের মহত্বটা বর্ণনা করলেন। মহামহিমা, আর ఏమిటి మహిమ, మహామహిమ కృష్ణ నామే কথন বললেন। ఆ విధంగా 8వ అధ్యాయములో చైతన్య మహాప్రభు యొక్క లీల, ఆయన వర్ణనము, ఆయన ఎందుకు లీల చేయాలి దానికి కారణం చెప్పారు. కృష్ణుడు యొక్క నామములో ఎంత గొప్ప మహాత్యం ఉందో అది కూడా వర్ణించారు. జ్ఞాపకం వస్తుందా లేదా? ఎప్పుడు విన్నాము, నవమేతే భక్తి కల్పవృక్షేర్, ఇది జ్ఞాపకం ఉంది. నవమేతే భక్తి కల్పవృక్షేర్ వర్ణన్ শ্রী চৈতন্য মালি কইল বৃক্ষারোপণ। দশমেতে মূল স্কন্ধের শাখাদি গণন সর্বশাখা গণের জয়ছে ফল বিতরণ। একাদশী নিত্যানন্দ শাখা বিবরণ, দ্বাদশী অদ্বৈত স্কন্ধ শাখার বর্ণন, ত্রয়োদশী মহাপ্রভু জন্ম বিবরণ, কৃষ্ণ নাম সহ জয়ছে প্রভুর জনম, চতুর্দশী বাল্যলীলার কিছু কারণ, পঞ্চদশী পৌগণ্ড লীলার সংক্ষেপে কথন, ষোড়শী কহিল কৈশোর লীলার উদ্দেশ, সপ্তদশী গোপী যৌবন লীলা কহিল বিশেষ। এই সপ্তদশ প্রকার আদি লীলার প্রবন্ধ, দ্বাদশ প্রবন্ধ తాతి గ్రంథ ముఖబంధు. ఆ విధముగా 9వ అధ్యాయములో మహాప్రభువు అయిన కల్పవృక్షముతో పోల్చారు. మహాప్రభు అవతరించి ప్రేమ కల్పవృక్షాన్ని ఆరోపించారు. దానికి మూలం ఏమిటో, శాఖలు ఏమిటో చెప్పుకొచ్చారన్నమాట. ఇంకా దశమ అధ్యాయములో శాఖాది వర్ణనం, శాఖలు ఎవరున్నారో మొత్తం చెప్పుకొచ్చారన్నమాట. 11వ అధ్యాయంలో నిత్యానంద ప్రభు శాఖ, 12వ అధ్యాయంలో అద్వైతాచార్యుల వారి శాఖ, 13వ అధ్యాయములో మహాప్రభు యొక్క జన్మ వివరణము, కృష్ణనామముతో పాడే విధంగా మహాప్రభు అవతరించారో దానిని వర్ణించారు. 14వ అధ్యాయములో మహాప్రభు యొక్క బాల్య లీలలు, 15వ అధ్యాయములో పౌగండ లీలలు, ఇంకా 16వ అధ్యాయములో కిశోర లీల అధ్యయనం అధ్యాపనము, 17వ అధ్యాయములో యౌవన లీల, ఇవన్నీ కూడా చక్కగా వర్ణించారు. ఇందులో ఆది లీల, ఈ సప్తదశ 17 అధ్యాయములో మహాప్రభు యొక్క లీలని, ఆది లీలని చక్కగా కవిరాజ గోస్వామి వర్ణించారు. పంచమ ప్రబంధి పంచో వయస్సు చరితో సంఖ్యేపే కొహిలో అతి నా కొయిలో విస్తృతో, అవన్నీ కూడా చక్కగా చెప్పుకొచ్చారు. బృందావన దాసు ఇహ చైతన్య మంగళి విస్తారి వర్ణిలా నిత్యానందో ఆజ్ఞా, మరి నిత్యానందుగా ఆజ్ఞనే బలముగా పొందిన వారి అయిన చక్కగా బృందావన శాఖల వారు చైతన్య భాగవతములో గౌరిహరి యొక్క ఈ సన్యాసము ముందు వరకు ఏమి లీలలున్నావని చక్కగా విస్తరించి వర్ణించారు. శ్రీకృష్ణ చైతన్య లీలా అద్భుత అనంతో బ్రహ్మ శివ్ శేష్ జారో నాహి పాయ్, అంత మహాప్రభు యొక్క లీలలు అత్యద్భుతం అండి. మీరు భాగవతం చదువుతుంటే అంత మనోనివేశం కాకపోవచ్చు, అని ఒంటరిగా కూర్చొని చైతన్య భాగవతం చదవండి, వెంటనే హృదయంలో దూరుకుంటాడు భగవంతుడు, తెలియని ఒక అనుభవం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి
మనకి మానవ జన్మ పొందిన తర్వాత కాస్త చదువుకున్న వాళ్ళం కాబట్టి ఈ 2 గ్రంథాలు తప్పకుండా మనం చదువుకో చైతన్య మహాప్రభు చైతన్య భాగవతం అంటే గురుగారు అనుకున్న వచ్చేసింది. చరితామృతం కూడా మహాప్రభు ఉత్సవానికి బహుశా 3 రావచ్చు. ఈ 2 సంపద చక్కగా మంచి గ్రంథములు. బ్రహ్మ శివుడు అనంతదేవుడు కూడా ఆయన యొక్క అద్భుతమైన లీలల యొక్క ముగింపు అంతమును తెలుసుకోలేరు. జే జేయి అంశ కోహే సునే సేయి ధన్ను అచిరే మిలివే తారే శ్రీకృష్ణ చైతన్య. ఏ అంశం గురించి చదువుకోండి చరితామృతం చైతన్య భాగవతంలో మహాపురుష చరిత్రలో ఏ అంశముని గురించి మనం విన్నా కూడా చదువుకున్నా కూడా ధన్యులవుతాము. అంతేకాకుండా అచిరే మిలివే తారే శ్రీకృష్ణ, అతి అల్పకాలంలోనే మహాప్రభు వాళ్ళకి దొరుకుతాడు. శ్రీకృష్ణ చైతన్య అద్వైతో నిత్యానందో শ্রীবাস গদাধর আদি যত ভক্ত বৃন্দ যত যত ভক্তগণ বৈশে বৃন্দাবনে নম্র হইয়া শিরে ধরো সবার চরণে। শ্রীরূপ শ্রী স্বরূপ শ্রীরূপ শ্রী সনাতন শ্রী রঘুনাথ দাস আর শ্রী জীব চরণ শিরে ধরি বন্দো নিত্য কর তার আস। చైతన్య చరితామృత కహే కృష్ణదాస్. ఈভাవి చైతన్య చరితామృతాన్ని కృష్ణదాస్ కవిరాజు కోసం వారు చక్కగా వర్ణించారు. ఆయన యొక్క అనుగ్రహం వలన మన మహాభాగ్యం వలన చదువుకుంటున్నాం. ఆయన యొక్క ఆశీర్వాదం మనందరి యందు ఉండుగాక. దీని తర్వాత చెప్పేటువంటి ఎంతో గొప్పదైన రస విచారము తత్వ విచారం ఇవన్నీ కూడా మనకు అర్థము చేసుకోవడానికి వాళ్ళు మనకి చక్కటి బుద్ధిని ప్రవృత్తులని ఇచ్చుగాక అని చెప్పి ఆయన పాదాల యందు సకాతరముతో ప్రార్థిస్తూ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః. కృష్ణ